ఫ్రెండ్స్, చిరంజీవికి ఎవరు ఊహించిన పదవి చంద్రబాబు కీలక నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం బుధవారం రోజున ఏర్పాటైంది. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మరో 22 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొత్తం 24 మంది సభ్యులతో ఏపీ కొత్త కేబినెట్ ఏర్పాటైంది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పదవుల కోసం కొంతమంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో కష్టాలు పడ్డ వారికి తగిన పదవి ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి రానట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. ఆయనకు పదవి ఇవ్వడమే కాకుండా ఏపీలో మంచి పలుకుబడి ఉన్న చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారట. చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కాపు సామాజిక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంటుందని, భవిష్యత్తులో కూటమికి మంచి ఫలితాలు వస్తాయని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారట. అంతేకాకుండా చిరంజీవి అలాంటి వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తే హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ తరలి రావడం అంటే కష్టమే, కానీ ప్రతి సినిమా ఖచ్చితంగా ఏపీలో షూట్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.